హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజైతే ఈవినింగ్ నుంచి అయితే లాగైతే స్టార్ట్ చేసినాను. నాకైతే ఫుల్ హెడేక్ ఉందన్నమాట. అసలు ఎందుకో తెలీదు, నిన్నటి నుంచి ఫుల్ హెడేక్ ఉంది. అందుకని చెప్పేసి కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ అయితే పెట్టుకున్నాను. చాలా రోజులైంది అసలు కాఫీ టీ తాగేసి. అసలు ఏమీ తెలుకున్నప్పుడే మేలన్నమాట. మనం చిన్నప్పుడైతే ఏది పడితే అది తినుకుంటూ బాగా ఉండేవాళ్ళం అనమాట. అన్నీ తెలిసినాక అది తినకూడదు, ఇది తినకూడదు, అదే హెల్త్కి మంచి కాదు, ఇది హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఇప్పుడు హెడేక్ ఉందని చెప్పేసి కాఫీకి అయితే పెట్టుకుంటున్నాను. కాఫీ తాగుదామని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా చేసుకుందామని చెప్పేసి. మా బాబు అయితే పడుకున్నాడు. ఏమీ తెలియకున్నప్పుడే మేలన్నమాట. అసలు అన్నీ తెలిస్తే ఇవే బాధలు. ఏమీ తెలియకున్నప్పుడు ఉండే లైఫే బాగుంటుంది. ఇప్పుడైతే స్ట్రాంగ్గా అయితే కాఫీ చేసుకుంటాను నేను. సన్ రైజ్ వేసేసి చాలా రోజులైంది కాఫీ తాగి. అసలు పాలైతే పెట్టినాను, షుగర్ వేసేసి. ఇంకా ఈరోజైతే మాత్రం సాంబార్ అయితే మధ్యాహ్నమే చేసేసాను అనమాట. ఇది ఏమంటారు, ఉలవలు మొలకలు పెట్టింటనమాట. అవి అయితే మొలకలు వచ్చింటే ఇంకా సాంబార్ అయితే చేసినాను, మధ్యాహ్నం చేసినాను అనమాట. మార్నింగ్ అయితే ఉప్మా చేసినాను. ఇంకా నా తమ్ముడికైతే ఉప్మా అయితే లేకుండే అనమాట మధ్యాహ్నం అయితే. ఇంకా అది వాడి కోసం అని చెప్పేసి ఇంకా సాయంత్రంకి అయ్యేలాగా ఒకేసారి అయితే చేసేసాను. సాంబారు అన్నం ఒకటి చేసుకోవాలి, మధ్యాహ్నమే చేసేసాను అనమాట. వాడు తినేసి వెళ్ళినాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను బ్లాగ్. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రం ఆల్రెడీ 7:38 అయి ఉంటుంది. మా ఆయన కూడా రెడీ అవుతున్నాడు. ఈరోజు టిఫిన్ అయితే మాత్రం మెంతి బాత్ అయితే చేసినాను అనమాట టిఫిన్. ఈరోజు ఆల్రెడీ అయింది. ఇక్కడ చూడండి, మెంతి బాత్ అయితే చేసినాను అనమాట ఈరోజు టిఫిన్ అయితే మాత్రం అయ్యింది. ఇంకా రాగి మాల్ట్ అయితే చేయాలి. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రం ఆల్రెడీ 1 o'clock అయ్యిందనమాట. బాగా చూడండి, బా ఇంట్లో అయితే మాత్రం అన్ని పనులు అయిపోయినాయి అనమాట. ఇంకా పాలు ఉంటే పెట్టినాను. ఇంకా ఇదైతే కొంచెం ఉంది చూడండి. ఇప్పుడైతే నా తమ్ముడు తినేసి వెళ్తాడు. ఇంకా ఇక్కడైతే పప్పుకైతే పెట్టాను అనమాట, మెంతికూర పప్పు. ఇంకా పాలైతే పగులుతా అనేసి నేను ఇంకా వేడి చేసి పెడదామనేసి ఇంకా పెడుతున్నాను. ఇంకా ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయి అనమాట. ఇల్లు తుడచడం కానీ అంతా కూడా అయిపోయింది. మూవీ చూస్తున్నాను నేనైతే మాత్రం. ఇంకా వరలక్ష్మి వ్రతంకి అయితే ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి నేను. శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా నాన్ వెజ్ చేస్తాం కదా, మళ్ళీ అందుకని చెప్పేసి శ్రావణ మాసం వస్తే ఇంకా మనం ఇంకా నాన్ వెజ్ చేయం కదా, అందుకని చెప్పేసి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేద్దామని అప్పుడు స్టార్ట్ చేసుకుందామనేసి అనుకున్నాను. ఈ ఆషాఢ మాసం ఎండింగ్ అయిపోయిన తర్వాత
వరలక్ష్మి వ్రతంకి అయితే ఇంకా ఇల్లంతా డీప్ క్లీన్ అనమాట. అంతా కూడా షెల్ఫ్స్ కానీ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి, కొంచెం పని ఉంటుంది. హాయ్ మేడం, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మా బాబుకి అయితే కటింగ్ చేయాలి, చూడండి ఎట్లా పెరిగినాయో. నేనైతే పెంచుదాం అనుకున్నాను కానీ చూడండి ఎన్ని రోజులు నీడ పెట్టుకోవాలా. కటింగ్ చేయాలి, ఎప్పుడు చేపిస్తాడో మా ఆయన పిచ్చుకొని వెళ్ళేసి. పాలు కూడా పొంగే టైం అన్నమాట. ఇంకా పప్పు చూడండి అంతా కూడా మెదిపేయాలన్నమాట. ఇప్పుడు బాగా మంచి ఉడికింది. ఇక్కడైతే పాలు కూడా ఆఫ్ చేసేస్తున్నాం. ఏను ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయ్యిందనమాట. చూడండి వర్షం అయితే ఎలా వస్తుందో. అసలు వర్షాలు రాక చాలా రోజులు అయింది ఇక్కడైతే మాత్రం, బెంగళూరులో అయితే మాత్రం. ఇంకా చాలా రోజులు అయిన తర్వాత చూడండి వర్షం ఈరోజు అయితే బాగా పడుతుంది. అప్పుడప్పుడు ఊరికి అలా వచ్చేసి వెళ్తుండే అనమాట, అంతే. ఈరోజు అయితే బాగా వచ్చింది అనమాట వర్షం అయితే మాత్రం. చూడండి ఎంత బాగా వస్తుందో వర్షం అయితే మాత్రం.